జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన వచ్చింది అది ఇది అని అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో ఆయన చేసింది ఏంటి, ఈయన చేసింది ఏంటి, ఎవరిది రౌడీ పాలన? జగన్మోహన్ రెడ్డిది పక్కగా 100% రౌడీ పరిపాలన అండి. బాబు గారిది ప్రజా పరిపాలన. ప్రజలు ప్రశాంతంగా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, రాష్ట్రం ఎంత సుఖంగా ప్రశాంతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉంది. చూస్తున్నట్లేదండి, అసెంబ్లీలో అంటున్నారు కదా పవన్ కళ్యాణ్, ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు. నిజంగా కఠినమైన చర్యలు ఉంటాయంటారా? పక్కగా ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే అలాగే కఠినంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు 9.5 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు నేను చేశానని అంటున్నారు. ఏంటి మరి ఎవరి మాట నమ్మాలంటారు? ఆయన అప్పులు అనేది జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, ఆయన ఒప్పుకోవట్లేదు. దొంగ అనేవాడు దొంగ ఒప్పుకుంటాడు. దొంగ ఒప్పుకుంటాడంటే నేను దొంగ ఎవరు ఒప్పుకోరుగా. సో ఈ కూటమి ప్రభుత్వం మీద అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం వల్లే మరో 15-20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలి. ఇలాగే చంద్రబాబు నాయుడు ఉండాలి. ఇలాగే పవన్ కళ్యాణ్ కలిసిమెలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. చక్కనైన పరిపాలన ప్రజలకు అందించాలి. సుఖశాంతులతో ప్రశాంతంగా ఈ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండాలని మా అందరి ప్రజలకు ఆకాంక్ష.